దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. ఎలా ఉన్నారు? బాగున్నారమ్మా? ఎందుకు అలాగా చింతించేస్తున్నావు? ఎందుకు అలా బాధపడిపోతూ ఉన్నావు? సమాధానం లేదు అంటూ ఎక్కడెక్కడో తిరుగుతున్నావు ఎందుకు? ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏంటి తెలుసు, దావీదు భక్తుడు అంటున్నాడు, కీర్తన గ్రంథము 62:1 చరణం ద్వారా మాట్లాడుతున్నాడు. తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు, నా ప్రాణమా దేవుని నమ్ముకుని మౌనముగా ఉండుము. అంటే దేవుణ్ణి నమ్ముకుంటే మౌనము, అలాగే నెమ్మది, సమాధానం వస్తది. నెమ్మది, సమాధానము లేదంటే నీలో దేవుని యొక్క ఆత్మ లేదని నువ్వు గుర్తించొచ్చు. మరొకరు చెప్పనవసరం లేదు. అర్థమవుతుందా? ఎప్పుడైతే ప్రభువుని నువ్వు మనస్ఫూర్తిగా నమ్ముకుంటావో, ఎప్పుడైతే ప్రభువుని నీ మనసులోకి ఆహ్వానిస్తావో, ఎప్పుడైతే ఆయన్ని నీ హృదయంలో ప్రతిష్ఠించుకుంటావో, అప్పుడు నీ ప్రాణమునకు నెమ్మది కలుగుతది. అప్పటి వరకు నెమ్మది ఉండదు. ఎందుకు నెమ్మది ఉండదంటే, నువ్వు వెళ్తున్నావు, వస్తున్నావు. దేవుడంటే తెలియనటువంటి వ్యక్తివి కాదు. దేవుడంటే తెలిసినటువంటి వ్యక్తివి అయినా కానీ నీకు నెమ్మది లేదంటే, నీ హృదయములో ఆయన్ని ప్రతిష్ఠించుకోలేదు. నీ హృదయంలో ప్రతిష్ఠించుకుంటూ మొదలుపెట్టు. నీ హృదయంలో ఆయన్ని ప్రతిష్ఠించుకుని ఆరాధించు. అప్పుడు మనసుకి నెమ్మది కలుగుతది. అప్పుడు మనసుకి నెమ్మది కలిగినప్పుడు మనసు ప్రశాంతంగా ఉంటది. అప్పుడు ప్రశాంతమైనటువంటి మాటలు నీ నోటంట వస్తాయి. ప్రశాంతత లేకుండా ప్రశాంతమైనటువంటి మాటలు నీ నోటంట ఎలా వస్తాయి? దేవుడిని, ప్రభువుని నీ హృదయంలో ప్రతిష్ఠించుకోకపోతే నీ మనసు నిండా గలిబిలే ఉంటది. నీ నోటంట వచ్చే మాటలన్నీ కూడా గలిబిలిగా ఉంటాయి. కాబట్టి నీ యొక్క నోటంట వచ్చే మాటలు ప్రశాంతంగా ఉండాలంటే నీ మనసులో నీ ప్రభువుని ప్రతిష్ఠించుకోవాలి. నువ్వు ప్రతిష్ఠించుకున్నదే లేనిది నీకెక్కడ తెలుస్తదంటే, నీ శత్రువుని చూసినప్పుడు నీకు కోపము ఉప్పెనలా వచ్చేస్తది. ప్రభువుని ప్రతిష్ఠించుకోకపోతే. నీ శత్రువుని చూసినప్పుడు నీకు జాలి అనేదే ఉండదు. నువ్వు ప్రభువుని ప్రతిష్ఠించుకోకపోతే. నీ శత్రువుని చూసుకున్నప్పుడు ఎప్పుడు చంపేద్దామా? ఎప్పుడు వీడిని లేకపోతే ఈమెని మరి ఏదైనా చేసేద్దామా అనేటువంటి ఆలోచన వస్తుంది ప్రభువును ప్రతిష్ఠించుకోకపోతే. కనుక ప్రభువును ప్రతిష్ఠించుకో, నీ మనసుకి నెమ్మదిని కలిగిస్తాడు దేవుడు ఆయన. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. ప్రభువా నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వినుచున్న ప్రతి ఒక్క సహోదరిని దీవించండి, ఆశీర్వదించండి. మనసుకి నెమ్మదిని కలిగించి హృదయంలో ప్రభా నిన్ను ప్రతిష్ఠించుకునేటువంటి మనసుని వారికి అనుగ్రహింపచేసి, అలాగే ప్రభువా వారికి ప్రాణమునకు నా ప్రాణమునకు నెమ్మది కలిగిన దావీదు భక్తుడు ఎలాగైతే చెప్పాడో, అలాగే నా ఈ బిడ్డలందరూ కూడా అట్టి రీతిలో చెప్పులాగున మీరే సహాయం దయచేసి గొప్ప చేయమని, నీ ఆత్మకార్యం జరిగించడానికి సహాయం దయచేసి, నీ సన్నిధి తోడుగుతూ నీ ఆత్మకార్యం జరిగించమని నజరుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో బిడ్డలందరూ మీ దగ్గర చెప్పుకున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం. ప్రభు యేసును సంపూర్ణ విషయం కలుగును గాక. ఆమేన్. ఆమేన్.